మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 18వ రోజుకు మనము వచ్చి ఉన్నాం. ఈ రోజులో మన యొక్క ధ్యానాంశము ఏంటి అంటే కీర్తనలు గ్రంథంలో 56వ కీర్తన 8వ వచనం. ఇందులో దావీదు భక్తుడు క్లియర్గా రాస్తాడనమాట. ఏమని అంటే, యేసయ్య నాకు చాలా బాధలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తూ ఆ యొక్క 8వ వచనంలో, నేను చేసే ప్రతి పని నీకు తెలుసు, అంతేకాదు నా కన్నీళ్ళు అంటే నేను ఏడుస్తున్నాను కదా, నా కన్నీళ్ళు నీ యొక్క బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అంతేకాదు నీ కవిలలో అవి కనపడును కదా. అంటే కవిలలో అంటే పుస్తకంలో అని. అంటే దేవుని దగ్గర పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నా సంచారములు, నేను చేసే ప్రతి పని తెలుసు, నేను ఏ విధంగా ఏడుస్తున్నానో మొరపెడుతున్నానో నీకు తెలుసు, నేను ఏడ్చే ప్రతి ఏడుపు, నా కన్నీరు నీ యొక్క బుడ్డిలో ఉంచబడి ఉన్నది, దాని గురించి కూడా ఆ యొక్క కవిలలో ఆ పుస్తకంలో రాయబడి ఉంది కదా అని చెప్పాడు. అంటే ఆ యొక్క దావీదు భక్తునికి దేవుని అంటే ఎంత విశ్వాసమో, ఎంత ప్రేమో, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సహవాసము చాలా గొప్పదిగా మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క లెంట్ డేస్లో ఉంటున్న నీకు ఇలాంటి సహవాసం ఉందా యేసయ్యతో? ఈ విధంగానే యేసయ్యతో చెప్పగలవా, యేసయ్య నేను చేస్తున్న ప్రతి పని నువ్వు తెలుసు, నీకు నేను మాట్లాడే ప్రతి మాట నీకు తెలుసు, నేను చూసే ప్రతి చూపు నీకు తెలుసు కదా యేసయ్య అని చెప్తే తప్పకుండా మనము పాపంలో పడిపోకుండా అది ఎంతగానో మనల్ని కాపాడుతుంది. ఆ భయమే మనల్ని కాపాడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే అది ఎంతగానో ఆశీర్వాదకరం. చాలా చాలా ఆశీర్వాదాలు ఆ యొక్క సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగితే ఏ దీర్ఘాయుకు ఆయుష్కు, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ విధంగా మంచి ఘనత దేవుడు ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగితే నీవు ఐశ్వర్యం పొందుతావు. ఈ విధంగా అనేకమైన దీవెనలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక్క భయము. దావీదు భక్తునికి దేవుడు అంటే భయమే కాదు, ఆ భయంలో నుంచి ఆయన మీద ఆధారపడే తనం కావచ్చు, లేకపోతే ఆధారపడే పద్ధతి కావచ్చు, ఆధారపడే విశ్వాసం కావచ్చు, ఆయనకి చాలా ఎక్కువ. అందుకే దేవుడు ఆ యొక్క దావీదును ఏ విధంగా చేశాడంటే, ఆయన కుమారుడిగా, అంటే యేసయ్య దావీదు కుమారుడుగా తాను పిలుచుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే దేవునికి ఒక వ్యక్తి బాగా ఇష్టమైతే ఆ వ్యక్తి కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఈ యొక్క లెంట్ డేస్లో నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితులు ఎలాగా ఉంటున్నాయి? మనం కూడా దేవుణ్ణి ఆ విధంగా ప్రేమిస్తున్నామా? మనం కూడా దావీదులాగా చెప్పగలుగుతున్నామా? ఇంకా దావీదు ఏమంటాడో తెలుసా? ఇంకా కొన్ని కీర్తనలు ముందుకు వెళ్ళిపోతే, ఆయన అంట పడుకున్నప్పుడు అర్ధరాత్రి జాములో కూడా నువ్వు వచ్చి నన్ను పరిశీలించు, నాలో తప్పిదములు ఏమైనా ఉన్నాయేమో, ఆయాసకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయేమో చూసి నన్ను పవిత్రపరచు అంటాడు. ఎందుకని అంటే ఆయన ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి దావీదు. ఎందుకు అంటే దేవుడు అంటే అంత భయము, అంత భక్తి, అంతేకాదు అంత ప్రేమ. అయితే ఈ యొక్క లెంట్ డేస్లో ఇలాంటి గుణాలు నాకు కూడా దయచేయస్సయ్యా అని చెప్పి మనం ఆయన సన్నిధిలో మొరపెడితే తప్పకుండా ఈ లెంట్ డేస్ మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.